ముద్రగడ పద్మనాభం ప్రజల్లో ఉనికిని కోల్పోయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జనసేన శ్రేణులు ఫైర్ అవుతున్నారు. ముద్రగడ పద్మనాభం పిఠాపురం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే ఒక సామాన్య జనసైకుని పెట్టి ఓడించి తీరుతామని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్లో ముద్రగడ పద్మనాభం పనిచేస్తున్నాడని, ముద్రగడ పద్మనాభానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. పద్మనాభం గారు, మీరు పవన్ కళ్యాణ్ గారి మీద సవాల్ విసురుతున్నారు. పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తాను, మీరు నా మీద పోటీ చేసి గెలవండి అని. ఏమండి, మీరు పిఠాపురం ప్రజలకి అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు కూడా మీరు ఇవ్వాల్సిన వివరణ ఒకటి ఉందండి. మీరు పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఏ పార్టీ వైపు నుంచి పోటీ చేస్తారు? మీరు ఇండిపెండెంట్గా చేస్తారా, లేదంటే మీకున్న వైసీపీ ముసుగు తీసి వైసీపీ పార్టీ నుంచి పోటీ చేస్తారా అన్నది కూడా మీరు వివరణ ఇవ్వండి. రెండోది, 2009లో ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరిగిందన్నది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి. మీరు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ప్రజారాజ్యం నుంచి మహిళ చేతిలో పిఠాపురం ప్రజలు మిమ్మల్ని ఓడించారండి. నిజానికి ఆయాల మీరు ఇద్దరు చేతిలో ఓడిపోయారండి. ఆ రోజు మీరు 3వ స్థానంలో ఉన్నారు. ఇద్దరు చేతిలో ఓడిపోయి 3వ స్థానంలో ఉన్న పరిస్థితి మీరు గుర్తుపెట్టుకోవాలండి. రెండోది, మీరు కాపు ఉద్యమం అని చెప్పేసి అన్నారు. నిజానికి ఎంతమంది కాపులు మీరు ఎదగనిచ్చారని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నాను. మన సంగిశెట్టి వీరభద్రరావు గారు అనేక పర్యాయాలు ఓడిపోయి ఆయన అయితే అసెంబ్లీకి పంపించండి, లేదంటే కాటికి పంపించండి అని చెప్పి ప్రజల్లోకి వెళ్తే అద్భుతమైన మెజారిటీతో ఆయన గెలిచిన తర్వాత మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఆయనతో ఏం పనులు చేయనిచ్చారు? ఆయన హెరాస్ చేశారు. ఆయన చావుకు కూడా మీరు ఇండైరెక్ట్గా బాధ్యత వహించాల్సిందా ఉంది.